ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 24 జూలై 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ ఏంటి అంటే, ముందు రోజు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజే ఇస్తారనమాట. అంటే రేపటి రోజు దర్శనానికి వెళ్తే ఈ రోజే టోకన్స్ తీసుకోవాలి. బిఫోర్ 1 డే టోకన్స్ అనేది ఇస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టోకన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ 30 days తర్వాత కావాలంటే మళ్ళీ వచ్చి టోకన్స్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళొచ్చు కొండపైకి, అలా అనమాట. ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీ, ఒరిజినల్ లేదంటే సాఫ్ట్ కాపీ ఏదైనా తీసుకొని ఈ 3 ప్లేసెస్కి వెళ్ళారు అంటే శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, ఈ 3 ప్లేసెస్లలో మీకు ఎస్ఎస్టీ టోకన్స్ ఎక్కడైనా ఇస్తారండి. ఎర్లీ మార్నింగ్ అంటే 11 AM నుంచి భక్తులు అయితే క్యూ లైన్లో ఉంటున్నారు. ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 3 PM లోపల ఎప్పుడైనా టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అంటే 1 PM నుంచి అయినా, 2 PM నుంచి అయినా, 3 PM నుంచి అయినా టోకన్స్ ఎప్పుడైనా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి, ఆ తర్వాత కౌంటర్స్ ఓపెన్ చేయాలి, సిస్టమ్స్ ఆన్ చేయాలి కదండి, దానికి కొంచెం టైం అనేది పడుతుంది. అందువల్ల బాగా గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత అయినా ఎప్పుడైనా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అది 3 o'clock అని చెప్పలేము, 2 o'clock అని చెప్పలేము. సో మీరు భక్తులందరూ ముందే 11 AM నుంచి అయితే క్యూ లైన్లో ఉంటున్నారు. సో అన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా భూదేవి కాంప్లెక్స్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ 2 types ఇస్తారండి టోకన్స్ అనేది, దివ్య దర్శన్ టోకన్స్, ఆ తర్వాత ఎస్ఎస్టీ టోకన్స్. ఈ 2 types ఆఫ్ టోకన్స్ అనేది తీసుకున్నారంటే 30 days అయితే మళ్ళీ వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 30 days తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. దివ్యదర్శన్ టోకన్స్ అయితే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే భక్తులకు మాత్రము. ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్నట్లయితే మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు కొండపైకి, బై వాక్ వెళ్ళొచ్చు, బై బస్ అయినా వెళ్ళొచ్చు, అలిపిరి స్టెప్స్ అయినా వెళ్ళొచ్చు అనమాట. ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకుంటే డీడీ టోకన్స్ తీసుకొని ఓన్లీ శ్రీవారి మెట్టులోనే వెళ్ళాలి. అది ఏంటంటే ఈవినింగ్ 5:30కి అంతా క్లోజ్ చేస్తారు శ్రీవారి మెట్టు మార్గము. సో మీరు ముందే టోకన్స్ తీసుకొని ఫాస్ట్గా అక్కడికి రీచ్ అయితే ఓకే, లేదు అంటే నెక్స్ట్ డే వరకు వెయిట్ చేసి కొండపైకి అయితే వెళ్ళాల్సి వస్తుంది శ్రీవారి మెట్టు మార్గం. సేమ్ థింగ్ అలాగే అలిపిరి మెట్లో కూడా అంతే అండి. ఈవినింగ్ 9:30 PM కంతా క్లోజ్ చేస్తారు అలిపిరి స్టెప్స్. మళ్ళీ నెక్స్ట్ డే వరకు వెయిట్ చేసి కొండపైకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. అలిపిరి మెట్ల దగ్గరైనా, శ్రీవారి మెట్ల దగ్గరైనా మీకు లగేజ్ కౌంటర్స్ అనేది ఉంటుంది. అక్కడ లగేజ్ ఇచ్చేసి మీరు కొండపైకి అయితే వెళ్ళవచ్చు. మీ లగేజ్కి మాత్రం కంపల్సరీగా లాక్స్ అనేది వేయాలి. లాక్స్ వేయకుంటే వాళ్ళైతే తీసుకోరు. అండ్ భూదేవి కాంప్లెక్స్ అయితే తిరుపతి మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి అయినా, బస్ స్టాండ్ నుంచి అయినా 3.5 kilometer రేడియస్ లోపలైతే ఉంటుంది. ఎవరైనా రైల్వే స్టేషన్ నుంచి వచ్చి ఇక్కడికి వెళ్ళాలనుకున్నట్లయితే షేర్ ఆటోలో అయితే ఉండదు, నార్మల్ ఆటో వెళ్ళాలి, లేదంటే ఆన్లైన్ ఆటో బుక్ చేసుకోవాలి. 3.5 kilometer అయితే ఉంటుంది. ఇది డీడీ టోకన్లు తీసుకోవడానికి ఆప్షను. భూదేవి కాంప్లెక్స్కి అయితే రావాలి. రిమైనింగ్ 3 ప్లేసెస్లో అయితే ఎస్ఎస్టీ టోకన్స్ అనేది ఇస్తారు. కాబట్టి మీకు నియర్ బై ఏ లొకేషన్ ఉంటే దాంట్లోకి వెళ్ళండి. ఇంకోటి ఏంటి అంటే ఈ 3 ప్లేసెస్లలో క్రౌడ్ అనేది ఒకేలాగా ఉంటుంది. ఒక చోట తక్కువ, ఒక చోట ఎక్కువ అనేది ఏమి ఉండదండి. భక్తులు అన్ని చోట్ల ఒకేలాగా ఉంటున్నారు. ఇప్పుడు చూడండి, 16,500 టోకన్స్ 25వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ అయితే ఇష్యూ చేస్తారు. ఆఫ్టర్నూన్ మార్నింగ్ 11 AM స్లాట్ ఒకటి ఉంది. ఆ తర్వాత రిమైనింగ్ మొత్తం ఆఫ్టర్నూన్ స్లాట్స్ అయితే ఉన్నాయి. 12 PM నుంచి నైట్ 10 PM వరకు టైమింగ్ స్లాట్స్ అయితే ఉన్నాయి. చూడండి, మీరు క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కౌంటర్స్లో ఏది టైం స్లాట్ రన్ అవుతుందో అవి అయితే ఇస్తారండి. మీరు రిక్వెస్ట్ చేశారంటే మీకు ఏ టైం కావాలో ఆ టైం కూడా వాళ్ళు ఇస్తారు. పాజిబిలిటీ ఉంటేనే ఇస్తారు, లేకుంటే ఇవ్వరండి. ఆ తర్వాత తిరుపతిలో ఇంకా ఆఫ్లైన్ రూమ్స్ అంటే విష్ణునివాసంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకొని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే శ్రీనివాసం అయితే ఆన్లైన్ రూమ్స్ అనమాట, అది ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎటువంటి రూమ్స్ అనేది ఉండదు. అండ్ రీసెంట్గా ఈరోజే అనమాట శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ కొత్తగా కౌంటర్స్ అనేది ఓపెన్ చేశారు తిరుమలలో. అన్నమయ్య భవన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దానికి నియర్ బై అనమాట. అక్కడికి వెళ్ళారు అంటే శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్, స్వామివారికి 10,000 రూపాయలు విరాళం ఇచ్చిన తర్వాత 500 రూపీస్ దర్శనం టికెట్ తీసుకుంటే టోటల్గా 10,500 రూపాయలు అనమాట. మీరు అక్కడికే వెళ్ళి ఆధార్ కార్డు చూపించి విరాళం ఇచ్చిన తర్వాత మీకు టోకన్స్ అనేది ఇస్తారు. దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ దర్శనము అక్కడ 800 టోకన్స్ ఇస్తారు. రిమైనింగ్ 200 టోకన్స్ ఏంటి అంటే ఎయిర్పోర్ట్లో ఉంటుంది, ఎయిర్పోర్ట్లో తీసుకోవచ్చు. అది ఎలా అంటే ఎయిర్పోర్ట్ నుంచి ప్యాసింజర్లు బయటకు వచ్చిన తర్వాత అక్కడే ఎయిర్పోర్ట్ లోపలే ఉంటుంది. బోర్డింగ్ పాసు టికెట్ చూపించారు అంటే శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ అయితే మీరు తీసుకోవచ్చు. అక్కడ కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, డీడీ టోకన్స్ ఏంటి అంటే 25వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్
3000 అయితే ఇష్యూ చేస్తున్నారు. వాటిలో ఆఫ్టర్నూన్ స్లాట్స్ అనమాట ఇవి మొత్తము. ఆఫ్టర్నూన్ 12 PM టు ఈవినింగ్ 6 PM వరకు ఉన్న టైమింగ్ స్లాట్స్. సో మీరు ఈ టోకన్స్ తీసుకొని డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోవచ్చు. బిలో 2 అవర్స్ అయినా వాళ్ళు అలో చేస్తారు, 1 అవర్ అయినా అలో చేస్తారు. లేకుంటే 1 అవర్ లేట్ అయినా పర్లేదు, 2 అవర్స్ లేట్ అయినా పర్లేదు. వాళ్ళు తిరుమల దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే అలో చేస్తారు. టోకన్స్ తీసుకున్న తర్వాత కొండపైకి వెళ్ళిన తర్వాత లేట్ అయ్యింది, తలనీలాలు ఇవ్వాలి, ఇట్లా కొన్ని ప్రోగ్రామ్స్ అనేది ఉంటుంది కదా భక్తులకి. సో దానివల్ల లేట్ అయినా పర్లేదు అలో చేస్తారండి. కొంచెం ముందే వెళ్ళినా కూడా అలో చేస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ తిరుమలలోనే ఫ్రీ లాకర్స్, ఆ తర్వాత కామన్ హాల్స్ ఉంటుంది ఓల్డ్ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర తిరుమలలో. అక్కడే మనకి లోకల్ టెంపుల్స్కి వెళ్ళడానికి కూడా బస్సెస్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్. అలాగే ఓల్డ్ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర లగేజ్ కౌంటర్స్, పద్మనాభ నిలయము, మాధవ నిలయము, యాత్రీ సదన్ 2, యాత్రీ సదన్, ఇలా రకరకాలుగా కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయండి. వాటిలో వెళ్ళి మీరు ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ లాకర్స్ ఇస్తారు. అక్కడ మీ లగేజ్ పెట్టుకొని డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. అలా లేదు మీరు లగేజ్ తక్కువగా ఉన్నట్లయితే క్యూ లైన్లో నడుచుకుంటూ వెళ్ళి సరదర్శనం అయినా, 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం అయినా, ఆ తర్వాత స్లాటెడ్ సర్వదర్శనాలైనా, డీడీ టోకన్స్ దర్శనాలైనా క్యూ లైన్లోకి వెళ్తే మీకు అక్కడే మొబైల్ కౌంటర్స్ ఉంటుంది, లగేజ్ కౌంటర్స్ ఉంటుంది. లగేజ్ తక్కువగా ఉన్నట్లయితే అలా ప్లాన్ చేసుకోండి. లగేజ్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఫ్రీ కామన్ హాల్స్, ఫ్రీ లాకర్స్ ఉంటుంది, అక్కడ ఇచ్చేసి మీరైతే దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఈ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా కాకుండా ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది, అది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర. అది ఏంటి అంటే మీరు రూమ్స్ తీసుకోవాలి. అది ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి, దర్శనం టోకన్స్ తీసుకొని వెళ్ళి ఫ్యామిలీస్కి మాత్రమే ఇస్తారు రూమ్స్ అలాట్మెంట్ అనేది. అక్కడ అవైలబిలిటీ ఉంటేనే ఇస్తారు, అవైలబిలిటీ లేకుంటే ఇవ్వరు. సో అక్కడ క్యూ లైన్లో భక్తులు ముందే ఉంటారు. సో వాళ్ళు అడిగి చూడండి మీరు ఎప్పటి నుంచి క్యూ లైన్లో ఉన్నారు, రూమ్స్ ఇస్తున్నారా లేదా, జస్ట్ ఒక ఎంక్వైరీ లాగా అనమాట. అడిగి చూస్తే మీకు అంటూ క్లారిటీ వస్తుంది, అంటే మీరు క్యూ లైన్లో ఉండాలా వద్దా అని. ఇవి రూమ్స్ ఏంటి అంటే ఆఫ్లైన్లో ఇస్తారండి, అందువల్ల ఎవరికైతే క్లారిటీ ఉండదు, మీరే వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి వస్తుంది రూమ్స్ అనేది. ఆ తర్వాత తిరుమలలో శ్రీవారి పుష్కరిణి అయితే క్లోజ్ చేశారు. ప్రజెంట్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంది, ఎందువలన అంటే బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి. ఇంకా ఈరోజే జనరల్ సేవ, ఆ తర్వాత బ్రహ్మోత్సవాల సేవ రిలీజ్ అయితే చేశారు. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి ఆన్లైన్లో. 300 టికెట్స్ కూడా ఈరోజే రిలీజ్ అయింది. అండ్ టీటీడీ లోకల్ టెంపుల్స్ కూడా